హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉండే పాత బాక్సెస్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ట్రాన్స్పరెంట్గా ఉండే ఇలా ఒక బాక్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వన్ సైడ్ సరిగ్గా లేదండి, కాబట్టి నేను దీన్ని కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో పెట్టి చూస్తానండి. ఇలా పెట్టినప్పుడు ఇది అనేది కొద్దిగా లూజ్గా ఉంది, కాబట్టి నేను ఇలా రెండింటిని కలిపేలాగా ప్లాస్టర్ వేసి తీసుకుంటున్నానండి. నాలుగు వైపులా ప్లాస్టర్ వేసుకున్నామంటే మనం ఏమైనా పెట్టినా సరే మనకి జారకుండా ఉండేలాగా ప్లాస్టర్ అనేది వేసుకోవాలండి. ఇందులో వచ్చేసి నేను బుద్ధుని పెట్టానండి, అలాగే సైడ్స్కి లీఫ్ని కూడా పెట్టాను. చూసారు కదండి, చూడ్డానికి చాలా బాగుంది. అలాగే మన ఇంట్లో ఉండే లైట్స్ని కూడా ఇలా డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి. ఇలా లైట్స్ని పెట్టేసి సైడ్స్కి కూడా లీఫ్ని పెట్టేస్తున్నానండి. ఇది అనేది చాలా అందంగా ఉందండి. మన హోమ్ డెకరేషన్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దామండి. మన ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిలో వచ్చేసి నేను మనం మొబైల్కి యూజ్ చేసే ఇటువంటి పిన్స్ ఉంటాయి కదండి, వాటిని ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా కనుక్కోవచ్చండి వెతుక్కోకుండా. తర్వాత నెక్స్ట్ టిప్ చూపిస్తానండి. ఇది వచ్చేసి సఫాలో ఓట్స్ ప్యాకెట్ అండి. దీన్ని మనం మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కింద అడుగు భాగంలో ఉండే దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కట్ చేసుకోవడం వల్ల మనకి సరిగ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి, దానికి మనం పిన్నులు కట్టేసుకోవాలండి. అప్పుడైతే మనకి కవర్ అనేది లేవకుండా ఉంటుంది. ఇలాగా ఎన్ని పిన్స్ అవసరం అవుతాయో దాన్ని బట్టి ఇలా పిన్ చేసుకోవాలండి. ఇలాగా మనం పిన్ను కొట్టేసుకోవాలండి. తర్వాత ఇది సరిగ్గా కూర్చోవట్లేదండి, కాబట్టి కింద మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనకి సరిగ్గా కూర్చుంటుందండి. చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి ఒక ప్యాకెట్ లాగా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి నేను పూజ రూమ్లో పెట్టుకొని పూజకు సంబంధించిన ఫ్లవర్స్ అలా వేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మన ఇంట్లో ఇటువంటి సోప్ బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిని నేను ఫస్ట్ టాప్ సైడ్లో ఇలా వన్ సైడ్ కట్ చేసుకుంటున్నానండి. వన్ సైడ్ కట్ చేసుకున్నాక మనం దీన్ని మొత్తం ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, కరెక్ట్ ఫోల్డింగ్స్ అనేవి మనం రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మనం రివర్స్లో సేమ్ అలాగే యాస్టీస్గా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ప్లాస్టర్ అనేది అతికించుకోవాల్సి ఉంటుందండి. టూ సైడ్స్ అలాగే ఫోల్డ్ చేసుకొని మనం ప్లాస్టర్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్లాస్టర్ వేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇది వచ్చేసి ఒక ఆర్గనైజ్ బాక్స్గా యూజ్ అవుతుందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో, ఈ టిప్ ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ బాక్స్ అండి. దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇక్కడ బార్డర్ లాగా ఉంది కదండి, అంతవరకు మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి మనం హెయిర్ పిన్స్, శారీ పిన్స్, అలాగే హెయిర్ క్లిప్స్ అలా పెట్టేసుకోవచ్చండి. దీన్ని ఇలా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి.